అల్లు అర్జున్ కేసులో నిన్నటి నుంచి కూడా ఎక్కువగా వినిపిస్తున్నటువంటి పేరు నిరంజన్ రెడ్డి. ఆయనతో పాటు అశోక్ రెడ్డి, వీళ్ళిద్దరూ లాయర్స్. అయితే నిరంజన్ రెడ్డి యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈయన అసలు బేసిక్గా ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి, ఏ విధంగా ఈయన ఈ కైండ్ ఆఫ్ థింగ్ డీల్ చేయగలిగారు అనే దాని గురించి మనం ఒకసారి చూద్దాం. ఒక 300 లైకులు నేను అడుగుతున్న ఈ వీడియోకి ఇచ్చేసి మీరు ప్రొసీడ్ అయిపోండి ఛానల్ వీడియో చూడటం. ఈయన వైసీపీ పార్టీకి రాజ్యసభ ఎంపీ. చాలామందికి ఈ విషయం ఐడియా లేదు. ఆంధ్రప్రదేశ్లోని జగన్మోహన్ రెడ్డి పార్టీకి చెందినటువంటి రాజ్యసభ ఎంపీ సిర్గాపూర్ నిరంజన్ రెడ్డి ఈయన పేరు. తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లా ఆయన యొక్క స్వస్థలం. 1970వ సంవత్సరం ఆయన జూలైలో జన్మించారు. ప్రస్తుతం ఆయన యొక్క ఏజ్ 54 ఇయర్స్. ఈయన యొక్క విద్యాభ్యాసం మొత్తం కూడా హైదరాబాద్లోనే కంప్లీట్ చేశారు. తర్వాత పూణేలోని సింబియోసిస్ కాలేజీలో లా కంప్లీట్ చేశారు. ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైకోర్టులో ఓ మనోహర్ రెడ్డి అని ఉన్నారు న్యాయవాదులు, అలాగే కే ప్రతాప్ రెడ్డి, చాలా ఫేమస్ వీళ్ళిద్దరు. వాళ్ళ దగ్గర జూనియర్గా పనిచేశారు. 1994 ఆ టైం నుంచి సుప్రీంకోర్టులో, హైకోర్టులో ఆయన ప్రాక్టీస్ మొదలుపెట్టారు. 2016లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయనకి హైకోర్టులో సీనియర్ న్యాయవాది హోదా అనేది వచ్చింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల తరఫున స్పెషల్ సీనియర్ కౌన్సిల్గా, పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఆయన పనిచేశారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, అట్లాగే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరఫున అనేక స్థాయిలో ఆయన వాదించడం జరిగింది. జాతీయ స్థాయిలో కూడా ఆయనకు ఒక మంచి నేమ్ ఉంది, ఫేమ్ ఉంది. రాజశేఖర రెడ్డి టైం నుంచి కూడా ఆయన రాజకీయాల్లోకి వస్తారని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎప్పుడు ప్రచారం జరుగుతూ ఉండేది. 2008వ సంవత్సరంలో ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నికలు వచ్చాయి. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి స్వయంగా ఫోన్ చేసి మరీ ఈయన్ని ఎంపీగా పోటీ చేయమని ఆహ్వానించినా కూడా నిరంజన్ రెడ్డి రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. న్యాయవాద ప్రాక్టీస్ మీద, ఈ వృత్తి మీద ఆయనకు చాలా ఇంట్రెస్ట్ ఉండడంతో కంప్లీట్ దృష్టి అట్టే పెట్టారు. అయితే జగన్మోహన్ రెడ్డి యొక్క అక్రమాస్తుల కేసులు మాత్రం ఆయన అప్పటి నుంచి కూడా వాదిస్తూ వచ్చేవారు. జగన్మోహన్ రెడ్డికి ఒక వ్యక్తిగత న్యాయవాది అనేటువంటి పేరు నిరంజన్ రెడ్డికి ఉంది. సో ఆ సాన్నిహిత్యంలోనే ఆంధ్రప్రదేశ్లో వైసీపీ 2019లో అధికారం వచ్చిన తర్వాత, సీఎం అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ప్రత్యేక న్యాయవాదిగా కూడా జగన్మోహన్ రెడ్డిని నియమించడం జరిగింది. అలాగే వైసీపీలో చేరకపోయినా సరే ఆంధ్రప్రదేశ్ యొక్క మూలాలని మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఆయనకి ఆ మూలాలు లేకపోయినా కూడా 2022 ఆ టైంలో రాజ్యసభ ఎంపీగా కూడా జగన్మోహన్ రెడ్డి ఆయన్ని ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం ఆయన వైసీపీ పార్టీ నుంచి రాజ్యసభ ఎంపీలో కొంతమంది ఉన్నారు, వాళ్ళలో ఈయన కూడా ఒకరు. అంటే ఈయనకి సినిమా యొక్క మూలాలు కూడా ఉన్నాయి. మొదటి నుంచి కూడా ఆయనకి సినిమాలంటే చాలా ఇంట్రెస్ట్. భారీ చిరంజీవి అభిమాని ఆయనే స్వయంగా చెప్పారు ఈ మాట. గతంలో మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ అనేటువంటి పేరుతో ఒక నిర్మాణ సంస్థను ఆయన నిర్మించారు. దిల్ రాజుకి సంబంధించి ఈయన అంటే దిల్ రాజు ఉన్నారు కదా, ఆయన యొక్క నిర్మాణ సంస్థ ఉంది కదా, దానికి సంబంధించి ఇది ఒక అనుబంధ సంస్థగా ఉండేదన్నమాట ఈయనది. మరో చరిత్ర అని వరుణ్ సందేశ్ మూవీ మీకు ఐడియా ఉంటుంది, అదొకటి. తర్వాత గగనం అనేటువంటి ఒక మూవీ వచ్చింది, అవి కూడా వచ్చింది. ఆ తర్వాత పూర్తి స్థాయిలో సినీ నిర్మాణ సంస్థగా ఏర్పడి 2016 ఆ టైంలో క్షణం మూవీ తీశారు. అడవిశేష్ మూవీ నాకు చాలా ఇష్టం. ఆ మూవీ ఒకటి తీశారు. తర్వాత గాజీ అని ఒక మూవీ ఉంది కదా, రాణా దగ్గుబాటితే, అదొకటి తీశారు. దానికి మంచి అవార్డ్స్ కూడా వచ్చాయి. ఈయన ప్రొడ్యూస్ చేశారు అవన్నీ. అట్లా రాజుగారి గది 2 ఒకటి తీశారు. తర్వాత నాగార్జునతో వైల్డ్ డాగ్ ఒకటి తీశారు. అర్జున, ఫాల్గుణ, మిషన్ ఇంపాసిబుల్ ఇట్లాంటి సినిమాలతో పాటు చిరంజీవి, రామ్ చరణ్ లాంటి మల్టీ స్టారర్తో ఆచార్య సినిమాకి ఈయన ప్రొడ్యూసర్గా ఉన్నారు. సో ఈయన అంటే అల్లు అర్జున్ తరఫున వాదన వినిపించినటువంటి లాయర్, అందరి గురించి మాట్లాడుకుంటున్న నిరంజన్ రెడ్డి యొక్క స్టోరీ అది. ఆయనతో పాటుగా అశోక్ రెడ్డి అనేటువంటి లాయర్ కూడా బాగా ఎక్కువ డిస్కషన్లో ఉన్నారు. ఆయన పేరు కూడా వినిపిస్తుంది. ఆయన కూడా అల్లు అర్జున్ కేసులోంచి బయట పడేయడానికి ఆయన కూడా చాలా ప్రయత్నం చేశారు. ఈయనకు కూడా సినిమా ఇండస్ట్రీతో చాలా మంచి పరిచయాలు ఉన్నాయి. అట్లాగే నాగార్జున ఏదైతే పరువు నష్టం దావా వేశారో కొండ సురేఖ మీద, ఆ కేసులో ఈయన అశోక్ రెడ్డి నాగార్జున తరఫున వాదిస్తున్నారనమాట. గతంలో కూడా పలు కాంట్రవర్షియల్ కేసుని డీల్ చేశారు అశోక్ రెడ్డి. వీళ్ళిద్దరూ కూడా అల్లు అర్జున్ మొత్తానికి గట్టిగానే పోరాడి బయటికి తీసుకొచ్చారు. ఈ వీడియోకి నాకు ఒక 300 లైక్లు అడుగుతున్నా, దయచేసి ఇవ్వండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ సబ్జెక్ట్ గురించి ఏమనిపించింది? నిరంజన్ రెడ్డి ఆయన ఏ రకంగా కోర్టులో వాదించినట్టు అనిపించింది? మీకు ఏ కైండ్ ఆఫ్ ఇన్పుట్ అనిపించింది వీళ్ళ వాదనలు విన్న తర్వాత ఈ అంశం గురించి ఒకసారి కామెంట్ చేయండి.